హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని ఎందుకు ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలుసుకుందాం. అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, అదేవిధంగా లో పవర్ ఫ్యాక్టర్ ఉంటే సిస్టంలో ఏ ఎఫెక్ట్స్ వస్తాయో వాటి గురించి నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి గో త్రూ చేయండి. అసలు మనం పవర్ ఫ్యాక్టర్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? నార్మల్గా పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ లోడ్ అంటే మనం ఆ సిస్టంలో కనెక్ట్ చేసిన మొత్తం ఎక్విప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్స్ లేదా ఫ్యాన్స్ లేదా లైట్స్ ఎక్సెట్రా. మనం ఇండస్ట్రీలో యూజ్ చేసే లోడ్స్లో 90% లోడ్స్ అన్నీ ఇండక్టివ్ లోడ్స్. సో డ్యూ టు ఇండక్టివ్ నేచర్ వల్ల కరెంట్ అనేది వోల్టేజ్కి ల్యాగ్ అవుతుంది. ఒకవేళ మనం సిస్టంలో కనెక్ట్ చేసిన లోడ్స్ హయ్యర్ రేటింగ్ ఉన్నా లేదా ఎక్స్ట్రా లోడ్స్ యాడ్ చేసిన డ్యూ టు ఇండక్టివ్ నేచర్ వల్ల పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ పై ఇంక్రీజ్ అవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల సోర్స్ నుంచి లోడ్ వరకు వెళ్ళే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ కావడం వల్ల సిస్టంలో హీటింగ్ లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా ఆ సిస్టమ్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. సిస్టమ్ పవర్ ఫ్యాక్టర్ తగ్గడం వల్ల ఓవరాల్ కేవీఏ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఒకవేళ మనం ఎనర్జీ బిల్ని డైరెక్ట్గా కేవీఏ రూపంలో పే చేస్తే అది కేవీఏ ఇంక్రీజ్ కావడం వల్ల ఎనర్జీ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఒకవేళ ఎనర్జీ బిల్ని మనం కేడబ్ల్యూహెచ్లో పే చేస్తే మనం పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయకపోతే మనకు గ్రిడ్ నుంచి పెనాల్టీ అనేది వేస్తారు. సో సిస్టమ్ పవర్ ఫ్యాక్టర్ తగ్గడం వల్ల ఆ సిస్టంలో హీటింగ్ లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా మనకు ఎనర్జీ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, లేదా గ్రిడ్ నుంచి మనకు పెనాల్టీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాబట్టి మనం పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ కంపల్సరీగా చేయాలి. సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? మనకు ఇండస్ట్రీలో యూజ్ చేసే లోడ్స్లో 90% లోడ్స్ అన్నీ ఇండక్టివ్ లోడ్స్. దీనివల్ల సిస్టమ్ యొక్క ఓవరాల్ పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ పవర్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఎక్కువగా కెపాసిటర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తారు. కెపాసిటర్ బ్యాంక్స్ సిస్టంలో రియాక్టివ్ పవర్ని ఇంజెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఓవరాల్ కేవీఏ అనేది డిక్రీజ్ అవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా ఈ కెపాసిటర్ బ్యాంక్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ టైప్, రెండోది ఏపీఎఫ్సి. ఫిక్స్డ్ టైప్ కెపాసిటర్ బ్యాంకులో అది ఎంత రేటింగ్ అయితే ఉంటుందో అంత పవర్ని స్టోర్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఒకవేళ సిస్టంలో లోడ్ అనేది తగ్గితే అది సేమ్ పవర్ని ఇంజెక్ట్ చేయడం వల్ల సిస్టమ్ యొక్క ఓవరాల్ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వెళ్తుంది. సో సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వెళ్ళడం వల్ల ఆ సిస్టంలో హార్మోనిక్స్ జనరేట్ అవుతాయి. దీనివల్ల ఆ సిస్టంలో కనెక్ట్ చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ లేదా డ్రైవ్స్ అనేవి డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఏపీఎఫ్సి ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ డివైస్. దీనిలో కెపాసిటర్ బ్యాంక్స్ అనేది స్టెప్స్ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ని తీసుకుంటే ఫిక్స్డ్ టైప్లో ఈ ఎంటైర్ 100 కేవీఏఆర్ ఒకేసారి యూజ్ అవుతుంది. అదే ఏపీఎఫ్సిలో అయితే ఈ 100 కేవీఏఆర్ని డిఫరెంట్ స్టెప్స్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ 2 into 25 kVAr ప్లస్ 1 into 50 kVAr ఇలా 3 స్టెప్స్లో డిజైన్ చేస్తాం. సో ఏపీఎఫ్సిలో ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ఇది సిస్టమ్ యొక్క లోడ్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. మనకు ఎంత పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయాలో ముందుగానే ఈ మైక్రో కంట్రోలర్లో సెట్ చేస్తాం. సో ఇది సిస్టమ్ యొక్క లోడ్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ కెపాసిటర్ బ్యాంక్స్ని ఆన్ లేదా ఆఫ్ చేస్తూ సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.
సో ఏపీఎఫ్సిని యూజ్ చేయడం వల్ల సిస్టమ్ యొక్క లోడ్ పెరిగినా లేదా తగ్గినా ఆ సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది.